ఇక్కడ మనం చూడబోయే దృశ్యంలో చాలా చక్కటి విషయం దాగుంది. ఎంత చక్కటి విషయం అంటే నిజంగా అది వింటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక చక్కటి అందమైన అనుభూతి కలగకమాందు. ప్రస్తుతం అయితే వినాయక నిమజ్జనాలు దాదాపు పూర్తవుతున్నాయి. ఇదే తరుణంలో విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో ఒక ఆటోలో, కేవలం ఒక ఆటోలో మైక్ సెట్ పెట్టి దేవుడి పాటలు పెట్టి దానిలో ఒక చిన్న వినాయక విగ్రహాన్ని అయితే పెట్టారు. ఆ వినాయక విగ్రహంపై ఒక ఛత్రం అంటే గొడుగు కూడా పెట్టారు. గొడుగు పెట్టి అలా నెమ్మదిగా నిమజ్జనాన్ని తీసుకువెళ్తూ దారి పొడవునా ప్రసాదాలు పంచుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఎస్కోటకు చెందిన అప్పారావు అనే వ్యక్తి చాలా భక్తిపరుడు. ప్రతి విషయంలోనూ భగవంతుడంటే ఎంతో భక్తి చూపుతారు. అటువంటి వ్యక్తి తమ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారు. అయితే ప్రతిరోజు వినాయక నిమజ్జనాలు జరుగుతుంటే చూసిన అతని మనవలు మనవరాళ్ళు మనం కూడా వినాయక నిమజ్జనం అలాగే చేద్దాం, అందరికీ ప్రసాదం పంచుదాం అని చెప్పడంతో వాళ్ళ కోరిక తీర్చేందుకు ఈ ఏర్పాటు చేశారు. నిజంగా ఒక ఆటో ఏర్పాటు చేసి దాని మీద వినాయకుడి చిన్న బొమ్మను పెట్టి దారి పొడవునా ఇలా వాళ్ళతోనే ప్రసాదాలను పంచివేస్తూ ముందుకు సాగారు. ఇది చూసిన చాలామంది తాతగారు తమ మనవలు మనవరాళ్ళ కోసం వారి కోరికను తీర్చడం కోసం ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో అద్భుతమని, ఎంతోమంది ఎన్నో రకాల కోరికలు కోరుతారు, కానీ ఇలాంటి మనవరాలు ఇలాంటి తాతని కోరుకోవడం బాగుందన్నారు.